దేవుని మాట 1వ రాజు గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. తమ దేవతలకు ధూపం వేయచు బలు నర్పించుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేసెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, 1వ రాజులు 11వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే ఈ యొక్క సొలొమోను రాజు పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేసెను అంట. ఎలాగ చేశాడు? తమ దేవతలకు ధూపం వేచు బలు నర్పించుండిన. ఎవరి దేవతలు ఎవరికి బలు నర్పిస్తున్నారు? వారి యొక్క దేవతలకు బలు నర్పించుండిన పరస్త్రీలు వీరు. ఏ స్త్రీలు వీరు? సొంత స్త్రీలు కాదు, సొంత భార్యలు కాదు, పరస్త్రీలు. అరే, భార్యలు ఎంతమంది ఉంటారు? ఒక్కరే కదా. ఏంటి భార్యలు? పూర్వకాలం ఒక రాజులు 2-3 చేసుకునేవారు. అది పూర్వకాలం. ఇప్పుడు ఒక్కరు అంతే. రెండో వారు ఇంకా అలాగా అయితే ఏమవుతుంది? పరస్త్రీలు అని అర్థం. మరి పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగ చేసెను అంట. ఏం చేశాడు? ఆ సొలొమోను రాజు కూడా దేవతలకు ధూపం వేయచు బలు నర్పించు. ఎవరి నిమిత్తము? పరస్త్రీలైన భార్యల నిమిత్తం అంట. మరి సొలొమోను రాజుకి దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. నాకు జ్ఞానం అయ్యా పరిపాలించడానికి అడిగినప్పుడు జ్ఞానంతో పాటు అష్టైశ్వర్యాలు ఇచ్చాడు. అన్నీ అనుభవించాడు. రోజుకి ఎన్నో గొర్రెలు, ఎన్నో ఎద్దులు, వారి ఆహార పదార్థాల్లో భాగము ఈ రెండేనా? ఇంకా చాలా నాన్ వెజ్, ఇక కూరగాయలు అన్నవి లేవు. మరి అంత సమృద్ధికరమైన జీవితాన్ని అనుభవించాడు. దేవుని యొక్క ఆలయాన్ని కట్టాడు. మరి ఇంత చేసిన సొలొమోను రాజు ఏం చేశాడు? పరస్త్రీలైన భార్యల నిమిత్తం తన నమ్ముకున్న దేవుణ్ణి, తనకు కలుగు చేసిన స్థితిని అన్నీ మర్చిపోయి పరస్త్రీలైన భార్యలను సంతోషపెట్టడం నిమిత్తం ఆయన ఈ యొక్క అదృశ్యమైన భార్యల వైపు చూస్తున్నాడు. అదృశ్యమైన దేవుని పూర్తిగా వదిలిపెట్టాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి. ఇప్పటి వరకు నడిపిస్తూ పోషిస్తూ ఎంతగానో కృప చూపుతున్న దేవుని వైపు చూస్తూనే ఉండాలి. మన దృష్టి వేరొకరి వైపు ఉంటే, మన యొక్క సృష్టికర్త, మనం సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతే ఏం జరుగుతుంది? ఆయన యొక్క కృపను పోగొట్టుకున్న వారం అవుతాము. ఆయన యొక్క దయను పోగొట్టుకున్న వారం అవుతాము. మరి ఆయన కృపలో, ఆయన దయలో ఉండకపోతే అది మనం ఎలా ఉంటుందంటే మనం చెప్పనవసరం లేదు. మరి ఈ యొక్క పరిస్థితులు మరి మనకు లేకపోతే, మనం ఈ స్థితిలో ఉండకపోతే, ఈ రీతిగా పోషింపబడకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించుకుంటేనే భయంగా ఉంటుంది. మరి పోషిస్తూ, నడిపిస్తూ, స్నేహిస్తూ, ప్రేమిస్తూ, కృప చూపుతున్న దేవుణ్ణి ఏమాత్రం వదిలిపెట్టకూడదు. దేవుడు అన్నీ కలుగు చేసిన, అన్నీ ఉన్నప్పటికీ ఆయన్ను వదిలిపెట్టకూడదు. దృశ్యమైన ఈ యొక్క మన స్థితి ఎక్కువ అవ్వాలంటే ఆయన కృప కావాలి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మన యొక్క పరిస్థితులు, అప్పులే ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులే ఉండొచ్చు, అనారోగ్యాలే ఉండొచ్చు, అన్నిటిని విడిపించే దేవుడు ఆయన ఉన్నాడు. మరి అన్నీ విడిపించి ఆయనతో స్నేహాన్ని మర్చిపోకూడదు. అన్నీ విడిపించిన దేవుని మనం స్మరించుకుంటూ జీవించాలి. అన్నీ మర్చిపోయి మన స్థితి గొప్పదైతే ఆ దృశ్యమైన వాటి వైపు చూస్తూ అదృశ్యమైన దేవుని వదిలిపెడితే ఏ రీతిగా ఉంటుంది? ఇక్కడ మనం చూస్తున్నాం. తన భార్యల నిమిత్తం అంట సొలొమోను రాజు తన భార్యల వైపు చూశాడు. అదృశ్యమైన ఆ సర్వశక్తిని, ఆ ప్రేమను, ఆ దయను
ఎంతగా కృప చూపి సర్వసమృద్ధితో పోషించిన దేవాది దేవుణ్ణి విడిచిపెట్టడం జరిగింది. మరి మన జీవితంలో కూడా ఆ దేవుణ్ణి విడిచిపెట్టకుండా తండ్రి నీ అడుగుజాడలో నడిచే కృపను మాకు అనుగ్రహించయ్యా. తరం వెంబడి తరం నేను స్తుతించుకునే కృపను మాకు అనుగ్రహించయ్యా. నీతిమంతుడు అయ్యా నిన్ను ప్రకటించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా అని మనం ప్రతిరోజు వేడుకోవాలి. మన బిడ్డలు వారి యొక్క బిడ్డలు తరం వెంబడి తరము ఆ యొక్క దేవాది దేవుని యొక్క త్యాగంను స్మరించుకుంటూ ఆయన చేస్తున్న కార్యాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ లోకయాత్రలో జీవించే వారంగా ఉండాలి. అంతేగాని మనము దృశ్యమైన వాటి వైపు చూసి వాటికి ఆకర్షితులమై జీవించకూడదు. సొలొమోను రాజు ఆ రీతిగా జీవించి దేవుణ్ణి వదులుకున్నాడు. మరి మనం దేవుణ్ణి వదలకూడదు. అంత గొప్ప వ్యక్తే ఈ రీతిగా చేస్తే మనం ఏపాటి వారం అనుకోవచ్చు. మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన ప్రేమను పొందుకొని ఆయన కృపలో నడిచిన వారికి ఆయన కృప ఎప్పుడు నిరంతరం నిలిచేదిగా ఉంది, కానీ అది పోయేదిగా ఉండదు. ఆ నిరంతరము కృప చూపే తండ్రిని మనం స్మరించుకుంటూ జీవిద్దాం. దేవునికి వందనాలు ప్రార్థిస్తున్నాం. మహాప్రేమల తండ్రి, కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు అయ్యా. వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ నీ కృపలో నీ దయలో ప్రభా తరం వెంబడి తరం స్తుతించుకుంటూ మా బిడ్డలు నీ నామమును స్మరించుకుంటూ జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభు శ్రీరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.